ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. ఏలియా మనలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగింది, మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది. మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా విలువైనది. కనుక సాతాను ప్రార్థన చేసే సమయాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి అందరి ఎడల దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ద్వారా మేలులు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు నువ్వు ఐశ్వర్యవంతుడై ఉన్నావని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.